వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బాబోయ్, ఎన్ని పులులు! అసలు ఒకటా రెండా, అసలు ఒకటేనా? అంతా కన్ఫ్యూజ్. ఉమ్మడి ఆదిలాబాద్లో అంతా గందరగోళంగా మారింది. ఎటు చూసినా పులి వార్తలే, ఎటు చూసినా పులి దాడి వార్తలే. పులి పాదముద్రలు చూశారు, పులి కదలికలు గమనించారు. తాజాగా ఒక పులి కవ్వాల్ అభయారణ్యంలోకి వెళ్ళిపోయిందని అధికారులు గుర్తించారు. జనాలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ఆనందం, ఆ సంతృప్తి కొద్దిసేపే మిగిలింది. మరో పులి నిర్మల్లో దర్శనమిచ్చింది. ఎస్, మళ్ళీ పులి వచ్చింది. వెళ్ళిపోయిందనుకున్న పులే వచ్చిందా? అసలు ఆ పులి వెళ్ళిపోనేలేదా, లేక వేరే పులి వచ్చిందా? ఇదంతా కన్ఫ్యూజన్. కానీ నిర్మల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు మళ్ళీ పులి కనిపిస్తుంది. అంటే పులి టెర్రర్ ఎంత మాత్రం క్లియర్ కాలేదు. నిర్మల్ జిల్లాలో పులి ఇంకా తిరుగుతూనే ఉంది. అన్ని రేంజ్ల అధికారులు పులి వచ్చినట్లు నిర్ధారించారు. ఒక చోట పాదముద్రలు గమనిస్తే మరొక చోట రైతులు పులిని చూశారు. అంటే నిర్మల్ ఇంకా పులి టెర్రర్లోనే కొనసాగుతుంది. అసలు ఏ పులి అభయారణ్యంలోకి వెళ్ళింది, కవ్వాల్ అభయారణ్యంలోకి వెళ్ళింది, ఏ పులి బయటికి వచ్చింది, మహారాష్ట్ర నుంచి ఏ పులి వచ్చింది, ఏ పులి తోడు కోసం అల్లాడుతోంది? ఇప్పుడంతా గందరగోళం. ఏ పులి వచ్చింది, ఏ పులి వెళ్ళింది అనే విషయం పక్కన పెడితే నిర్మల్ జిల్లాలోను, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోను పులి టెర్రర్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట పులి కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు జనాలను అప్రమత్తం చేస్తున్నారు. అనేక గ్రామాల్లో, అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డప్పు వాయింపులతో జనాలను అలర్ట్ చేస్తున్నారు. అంటే పులి ఉన్న ప్రాంతాల్లోకి, ఆయా ప్రాంతాల పంట పొలాల వైపు వెళ్ళొద్దని జనాలను హెచ్చరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ పులుల దాడి ఏంటి? ఒకటా, రెండా, మూడా, నాలుగా? ఎన్ని పులులు తిరుగుతున్నాయో క్లారిటీ లేదు. కానీ పులి మాత్రం కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కనిపించిన పులి మళ్ళీ మహబూబ్ ఘాట్ వైపు వెళుతోందని అధికారులు నిర్ధారించారు. అంటే మరోసారి రోడ్డు పైన ఆ పులి ట్రాఫిక్ జామ్ చేస్తుందా చెప్పలేం. కానీ పులి టెర్రర్ మాత్రం కొనసాగుతుంది. ఏ పొలంలో చూసినా, ఏ ఊర్లో చూసినా పులి వార్తలే. పులి కనిపించింది. మరి ఈ పులులు అభయారణ్యంలోకి ఎప్పుడు వెళ్తాయి? కలయిక కోసం ఆరాటపడుతున్న పులులు నిజంగా కలుసుకుంటాయా? అన్ని పులులు అభయారణ్యంలోకి వెళ్తాయా, లేక పల్లె ప్రాంతాల సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే కాపురం చేస్తాయా? ఇదంతా గందరగోళం. అధికారులు మాత్రం ఆ పులులు వచ్చిన చోటు నుంచి, వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళిపోతాయని అంటున్నారు. దానికి ఎలాంటి హాని కలిగించొద్దని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. ఈ పులుల బెడద తొలగేటప్పుడు, స్థానిక రైతులు తమ పంట పొలాల్లో పనులు చేసుకునేటప్పుడు, వ్యవసాయం మళ్ళీ వికసించేటప్పుడు అంతా అక్కడ సంచరిస్తున్న పులులపైనే ఆధారపడి ఉంది.